చాలామంది ఒకటే ప్రెగ్నెన్సీలో ట్విన్స్ కావాలని అనుకుంటారు మేడం. అది కూడా ఒక పాప, ఒక బాబు అయితే బావుంటుంది అనుకుంటారు. కానీ చాలా తక్కువ మందికి అది పాసిబుల్ అవుతుంది. ఎక్కువ మందికి పాసిబుల్ అవ్వాలి అంటే ఏం చేయాలి? లుక్ అండి, ఇది మన చేతుల్లో లేదు. ఓకే, ట్విన్స్ అనేది ఒక రకంగా అదృష్టం అనే చెప్పాలి. బికాస్ మనందరము ఎస్పెషలీ ఇండియన్స్ ఇద్దరు పిల్లలు కావాలి అనుకుంటాము. ఆ ఇద్దరు పిల్లల్లో ఒక బాబు ఒక పాప అయితే బాగుంటుంది, దాన్ని ఇద్దరి ముచ్చట్లు తీర్చొచ్చు, మనకు కూడా బాగుంటుంది అనుకుంటాము. సో ఒకే ప్రెగ్నెన్సీలో దేవుడి దయ వల్ల లక్కీగా ఒక పాప ఒక బాబు ట్విన్స్ పుడుతున్నారు అంటే అది ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. బట్ ఆ హ్యాపీనెస్ మాకెందుకు ఉండకూడదు, మాకు కూడా అలాంటి ట్విన్స్ ఎందుకు రాకూడదు, ఇది ఎంతోమందికి వచ్చే ఆలోచనే. బట్ ట్విన్స్ అనేది చాలా న్యాచురల్లీ జరుగుతుంది. అండ్ ఎవరైనా మేమేమి ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళలేదు ఫర్టిలిటీకి, అలా ట్విన్స్ అయిపోయారు మాకు అంటే దాని అర్థము వాళ్ళు కన్సీవ్ అయినప్పుడు ఒక ఎగ్ కన్సీవ్ అయ్యాక ఎగ్ స్పర్మ్ కలిసాక అవి రెండుగా విడిపోతే ఐడెంటికల్ ట్విన్స్ పుడతారు. ఓకే. బట్ దాని బదులు 2 ఎగ్స్ ఒకేసారి 2 స్పర్మ్ని కలుసుకుని అవి 2 ఎంబ్రియోస్ కింద మారితే అవి నాన్ ఐడెంటికల్ అంటే ట్విన్స్, కానీ ఒకళ్ళు ఇంకొకళ్ళు సేమ్ ఐడెంటికల్గా ఉండరు, వేరే వేరేగా ఉంటారు. లేదా ఒక బాబు ఒక పాప, లేదా ఇద్దరు బాబులు ఇద్దరు పాపలు. సో ఇది న్యాచురల్గా జరుగుతుంది.